సగ్గు బియ్యంతో చాలామంది ఉపవాసాల్లో చేసే కిచిడి రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకొని ఒకసారి కడిగి నైట్ అంతా నానపెట్టుకోవాలి. లేదా ఒక 5 గంటలు నానపెట్టుకున్నా పర్వాలేదు. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు పల్లీలను తీసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి పోపులు వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆలుగడ్డ మగ్గిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి కూడా వేసి ఒక 10 నిమిషాలు కలుపుతూ లో ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న పల్లీలను వేసి మరోసారి కలుపుకొని అవసరమైతే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసుకున్న కిచిడి హాట్గా సర్వ్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.